గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు మనం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ గురించి మాట్లాడదాం. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మ నెలసరి ఆగిపోయాక ఒక సంవత్సరం తర్వాత అయ్యే బ్లీడింగ్ గురించి. సో, ఎవరికి అవుతుంది? ఎవరు దీని గురించి ఆలోచించాలి? మెనోపాజ్ అంటే ఏంటి అంటే మనకి ఒక 45, 50 ఒక్కొక్కరి ఏజ్ బట్టి కొంతమందికి నెలసరి అనేది ప్రతి మంత్ వస్తుంటది. అలా గాకుండా మనకి పీరియడ్స్ రాకుండా మోర్ దెన్ 1 ఇయర్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ దాటితే దాన్ని మెనోపాజ్ అంటాం. సో, ఈ మెనోపాజ్ తర్వాత మనకి బ్లీడింగ్ గానీ, కొంచెం ఆహ్, హె కొంచెం కొంచెం అయ్యే బ్లీడింగ్, స్పాటింగ్ గానీ అవ్వకూడదు. సో, అయితే ఏమేమి రీజన్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో, ఇలా ఎవరైనా వస్తే మనం అంటే మన ఇంట్లో అందరూ ఉంటారు లైక్ పెద్దవాళ్ళు. సో, వాళ్ళ జనరల్ హెల్త్ చెకప్‌లో అయినా, లేదంటే వాళ్ళు మాట్లాడినప్పుడు వెనెవర్ వాళ్ళకిట్లా మెనోపాజ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని మనం కొంచెం సీరియస్‌గా కన్సిడర్ జేయాలి. కంపల్సరీ గైనకాలజిస్ట్‌కి చూపిచ్చాలి. మనం అలా చూపిస్తే ఏంటంటే, కంపల్సరీ ఏదో చేసేసి హిస్టెక్టమీ చేస్తామన్నది గాదు. కొంతమందికి మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో, దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటే, ఒక్కొక్కసారి లోపల గర్భసంచిలో ఏమన్నా చిన్న ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ లాంటివి ఉండొచ్చు. లేదు అంటే లోపల గర్భసంచి లోపల లైనింగ్ ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియం అనేది హైపర్‌ప్లేషియా అంటే ఎక్కువ బికాజ్ హార్మోన్స్ అనేవి ఈ మెనోపాజ్ తర్వాత తగ్గుతాయి. అటు ఇటు అంటే ప్రొజెస్ట్రాన్ అనేది ఈస్ట్రోజన్ అనేది కంటిన్యూయస్‌గా ఎక్స్‌పోజర్ ఉంటది కాబట్టి దాని లోపల వాపు రావడము, ఆ కంటిన్యూయస్ హార్మోన్ ఎక్స్‌పోజర్ వల్ల ఆ వాపులో లైనింగ్ ఉండేది కూడా మనకు అప్పుడప్పుడు అబ్నార్మాలిటీ అంటే ఏంటంటే ఈ ఎండోమెట్రియల్ హైపర్‌ప్లేషియాలో ఎటిపియా అంటే కణాల్లో మార్పులు రావడం ఇట్లాంటివి జరుగుతాయి. సో, ఇలాంటి వాళ్ళకి మనం ఒక్కొక్కసారి ఇలా ఉండే కండిషన్ హైపర్‌ప్లేషియా చాలా సంవత్సరాలు గనుక ఉంటే గనుక ఒక్కొక్కసారి క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. సో, కంపల్సరీ మనం ఇలాంటి వాళ్ళని మనం వచ్చినప్పుడు చూసి మనం జనరల్ చెకప్ ఇలాంటివి చేసి వాళ్ళకి స్కాన్ చేపిస్తాం. స్కాన్ చేపిచ్చి మనం వాళ్ళ గర్భసంచిలో లైనింగ్ ఎలా ఉంది? అంతా బావుందా? లేదా? అని చెక్ చేస్తాం. ఒక్కొక్కసారి అవసరమైతే సింపుల్ పిప్పల్ బయాప్సీ అనేది మనం డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తాము. లేదు మరీ ఎక్కువ ఉంది అంటే దెన్ హిస్టోస్కోపీ సింపుల్ ఇది కూడా డే కేర్ ప్రొసీజర్. డే కేర్ ప్రొసీజర్ అంటే ఏంటంటే జస్ట్ మనం మార్నింగ్ అడ్మిట్ చేస్తాం 10:00కి 2:00, 3:00 ఈవినింగ్ అంతా మనం వాళ్ళ ఇంటికి పంపించేస్తాం. సో, హిస్టోస్కోపీ లాంటిది చూసి మనం గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఏమైనా అబ్నార్మల్‌గా ఉన్న ఏరియా నుంచి చిన్న మనం బయాప్సీ లాంటివి తీసుకొని ల్యాబ్‌కి పంపించి టెస్ట్ చేయొచ్చు. సో, ఇలా చేసి మనం ఆ రిపోర్ట్స్‌ని బేస్ చేసి ఫర్దర్ ఫాలో అప్ లాంటివి పెట్టుకుంటాం. సో, ఇలా చేయడం వల్ల ఈ సింపుల్‌గా మనం చేసే ఈ చిన్న టెస్ట్‌ల వల్ల మనం లైఫ్ లాంగ్ లైక్ మేజర్ ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇట్లాంటివి మనం అవాయిడ్ చేయగలం. సో, కంపల్సరీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది మనం చిన్న విషయంగా ట్రీట్ చేయొద్దు. సో, కంపల్సరీ మీట్ యువర్ గైనకాలజిస్ట్. థాంక్ యూ.